అమెరికాలోని షార్లెట్లో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హిందూ సెంటర్ ఆఫ్ షార్లెట్లో జరిగిన ఈ వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పసందైన విందు ఏర్పాటు చేశారు. హిందూ సెంటర్ ఆఫ్ షార్లెట్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం కడు రమణీయంగా జరిగింది. ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు శ్రీ సీతారామ కళ్యాణాన్ని కనులారా తిలకించి పులకించిపోయారు. ముందుగా అర్చక స్వాములు ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకించారు. పసుపు దంపుడు, తలంబ్రాలు, కోలాటం మొదలగు విశేషమైన కార్యక్రమాలు నిర్వహించారు. మహాసంకల్పం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. ఆలయ కమిటీ వారు, వాలంటీర్లు, దాతలు వేలాది భక్తుల సమక్షంలో వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ కళ్యాణ వేడుకలు కమనీయంగా సాగాయి. ఇక ఎదుర్కోల ఉత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. చివరిగా నివేదన, మంగళహారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రామనామ సంకీర్తనలతో కళ్యాణ ప్రాంగణం మారుమోగింది. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రవాస తెలుగు కుటుంబాలు ఇంటిల్లిపాది సంప్రదాయ వస్త్రాధరణలో తరలివచ్చారు. సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి అంతా సందడిగా గడిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కళా నృత్యాలు, డాన్సులు ఆకట్టుకున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులకు ఆలయ కమిటీ వారు ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పసందైన విందు ఏర్పాటు చేశారు. లోకం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టుగా అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకి ఆలయ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణ అద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతగే నమః. అందరికీ నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మన దేవాలయంలో హిందూ సెంటర్ షార్లెట్ హిందూ సెంటర్ గుడిలో ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది ఈ ఒక శ్రీ రామచంద్ర తిరుకళ్యాణోత్సవాన్ని ఒక వైభవంగా చేస్తాము. సో అందరూ కూడా చాలా మంది భక్తాదులు వచ్చి ఈ స్వామి అనుగ్రహం తీసుకొని వెళుతున్నారు. ఈ ఒక గుడి గురించి చెప్తే మనకి ఒక 45 సంవత్సరాల పాత గుడి మన హిందూ సెంటర్ దేవాలయం. ఇక్కడ అన్ని సన్నిధులు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి నుంచి అన్ని దేవుళ్ళు, పార్వతీ పరమేశ్వరులు, మహాగణపతి, అలాగే రాధాకృష్ణుడు, దుర్గా, శ్రీరామ పరివారాలు, శ్రీనాథి పరివారాలు అన్నీ కూడా మనకి స్థాపితమైంది. సో ఇక్కడ జనాలు చూస్తే అందరూ వాళ్ళు ఒక కోరికను కోరుకొని ఆ కోరికను తీర్చుకొని ఈ ఒక శ్రీరామచంద్ర కళ్యాణోత్సవానికి విచ్చేన్నారు. సో అందరికీ కూడా ఆ రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం ఇలాగే ఉండి అందరికీ ఒక శుభకార్యాలు జరగాలనేసి కూడా మనం ఈ యొక్క సందర్భంలో కోరుకుంటున్నాము. రాజ్యానికి కూడా అన్నీ సుభిక్షంగా ఉండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలనేసి కూడా మన ఈ సందర్భంలో శ్రీరామచంద్ర స్వామి పాదారవిందంలో మనం కూడా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ మన హిందూ సెంటర్లో నా స్టూడెంట్స్ అందరూ ఈరోజు పెర్ఫామ్ చేశారు. శ్రీరామచంద్ర కృపాలు అనే గోస్వామి తులసీదాస్ గారు కంపోజ్ చేసినటువంటి కృతికి ఈరోజు వీళ్ళందరూ చక్కగా పర్ఫామ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హిందూ సెంటర్ ఫర్ ద ఆపర్చునిటీ. ఆల్ దీస్ గర్ల్స్ ఆర్ సో బ్లెస్డ్ అండి. ఇలాంటి ఆస్పీషియస్ ఈవెంట్కి ఇక్కడికి వచ్చి ఇట్లా ప్రదర్శన చేయటం అనేది వీళ్ళందరూ చాలా అదృష్టం చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ హిందూ సెంటర్. నమస్తే అండి. హ్యాపీ శ్రీరామనవమి మీ అందరికీ. షార్లెట్ నుంచి మేము షార్లెట్ హిందూ సెంటర్ నుంచి మా హెడ్ షెఫ్ శ్రీనివాసాచారి గారు అండ్ రవి మా బిఓటి అండ్ నా పేరు వివేక్ అండి. మేము హిందూ సెంటర్ షార్లెట్లో ఇప్పుడు
సీతారామ కళ్యాణం చేస్తున్నాము. శ్రీరామనవమి 9 days కూడా మేము చాలా బాగా చేశాము. ఆల్మోస్ట్ ఎవ్రీ డే వి మాతాకి చౌకీ చేశారు కొంతమంది. అండ్ లాస్ట్ 24 hours మేము రామచరిత మానస అవతారం అఖండ రామాయణ పారాయణం చేస్తున్నాము. అండ్ ఈరోజు స్పెషల్గా మేము సీతారామ కళ్యాణం చేస్తున్నాము. సో ఆల్ 9 days మొత్తము ఆల్మోస్ట్ 8,000 to 9,000 people ఎవ్రీ డే 9 days నుంచి మేము వస్తున్నారు పోతున్నారు. సో మా హెడ్ షెఫ్ గారు ఆల్మోస్ట్ 3,000 to 4,000 పీపుల్కి కుక్ చేశారు. ఇవాళ కూడా చాలా మందికి ప్రసాదం ఆల్మోస్ట్ 1,000 మందికి ఇవాళ ప్రసాదం కుక్ చేశాము. ఎవ్రీబడి సో హ్యాపీ. చాలా మంది ఎంతో ఎక్సైటింగ్గా వచ్చి ఇక్కడ కళ్యాణం అటెండ్ అవుతున్నారు. ఈ కళ్యాణం ఇది ఒక సిగ్నేచర్ ఈవెంట్ అండి మాకు. ఎవ్రీబడి మంచిగా ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని వచ్చి ఇక్కడ ఈ కళ్యాణాన్ని మనం ఇండియాలో ఎంజాయ్ చేసినట్టుగానే ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా మీరు యూఎస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా షార్లెట్కి రండి. మేము కొత్త టెంపుల్ ఓపెన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 దేవతలు అందులో ఉన్నారు. ఎవ్రీ కమ్యూనిటీ ఈస్ బీయింగ్ రిప్రజెంటెడ్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ప్రతి కమ్యూనిటీ ప్రతి దేవత మా గుళ్ళో ప్రతి మూలలో కూడా మాకు పూజించే విధంగా మేము గుడి కడుతున్నాము. సో వీఆర్ వెరీ వెరీ బ్లెస్డ్. ఆ రాముడి వారి బ్లెస్సింగ్ తో లాస్ట్ ఇయర్ వి స్టార్టెడ్, వి నెవర్ కేమ్ డౌన్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. మేము ఈరోజు చార్లెట్ హిందూ సెంటర్లో మన సీతారామ కళ్యాణోత్సవానికి పులిహోర 15 ట్రేలు ప్లస్ పైనాపిల్ హల్వా, కోసంబరి, వడపప్పు, పానకం, బూందీ, ఈ పిల్లలకి ఫ్రయాన్స్ ప్లస్ లడ్డు అవన్నీ చేసాము. ఇది మా ఒక ప్రాప్తంగా చూసుకొని చేస్తున్నాం. మేము ఇక్కడ వచ్చిన డివోటీస్ చాలా సిన్సియర్గా వస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ గ్రోయింగ్ టెంపుల్ ఆఫ్ చార్లెట్ హిందూ సెంటర్.